హాయ్ టు ఆల్, అందరు ఎట్లున్నారు? ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము శ్రీశైలం వెళ్తున్నాం. జనవరిలో వెళ్ళినాం, మళ్ళీ మేలో వెళ్తున్నాం. మా అన్న బర్త్డే ఉండే, సో మళ్ళీ ట్రిప్కి వెళ్తున్నాం అన్నమాట. వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హైవే ఎక్కగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయిందన్నమాట. మీకు చూస్తే అర్థమవుతుంది, పక్కకు వెహికల్స్ వెళ్తుంటే వాటర్ ఎట్లా వస్తున్నాయో. హైవే పైన ఫుల్ రెయిన్ అంటే ఫుల్ వర్షం పడ్డది. మేము అంటే స్టార్ట్ అయిన తర్వాత పడింది వర్షం, కాకపోతే ట్రిప్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం. అస్సలు తగ్గలే వర్షం. వాటర్ ఫ్లో ఎట్లా వస్తుంది అంటే మీరు చూడండి, ఇప్పుడు మా వెహికల్కి ఫ్లో ఎట్లా వస్తుందో. ఫుల్ వాటర్ రోడ్స్ పైన నిండిపోయినాయి అన్నమాట, అంత వర్షం ఉంది. సో ప్లీజ్, ఏంటంటే వర్షాకాలం కదా, ఇట్లా లాంగ్ ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు, ఘాట్ రోడ్స్లో వెళ్తున్నప్పుడు స్లోగా వెళ్తే బెటర్. ఎందుకంటే మేము వెళ్తుంటే ఒక 2-3 యాక్సిడెంట్స్ అయినాయి. వాటర్ జారడం వల్ల, రోడ్ పైన జారడం వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఫ్యామిలీతో వెళ్ళినా, సింగిల్గా వెళ్ళినా కొంచెం ప్లీజ్ జాగ్రత్తగా వెళ్తే బెటర్, ఎందుకంటే వర్షాకాలం కదా. రోడ్ పైన చూపిస్తా లిటరలీ ఎన్ని వాటర్ ఉన్నాయంటే చూడండి, మీకు కనిపిస్తుంది. రోడ్స్ పైన మొత్తం వాటర్ నిండిపోతున్నాయి అన్నమాట. అంత వర్షం ఉంది ఆ రోజు. మేము అనుకున్నాం దర్శనం, కాకపోతే ఫుల్ సమ్మర్ కదా, అంటే హాలిడేస్ టైం కదా, ఫుల్ క్రౌడ్ ఉంది. దర్శనంకి కూడా లేట్ అయింది. సో నేను అక్కడ క్లిప్స్ ఏం తీయలేదు, చూడండి మీరే. ఇట్లా చెప్పలేం, వెదర్ మేము వెళ్ళేటప్పుడే చేంజ్ అయింది అని చెప్పేసి మేము ఇట్లా ఫ్రూట్స్, మళ్ళీ కొన్ని అటుకులు అట్లా తినడానికి తీసుకెళ్ళినాం అనమాట. అవి ఇక్కడ యూజ్ అయినాయి. ఇట్లా వర్షం పడితే ఇబ్బంది అని చెప్పేసి, ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం కదా, వాళ్ళు ఏడుస్తారు. సో ముందు జాగ్రత్తగా తీసుకెళ్ళినాం. అండ్ ముందు చూడండి, ఒక దగ్గర వర్షం పడుతుంది అండ్ ఇంకో దగ్గర వర్షం పడట్లేదు అసలు. అదే చూస్తున్నాం, అసలు పడతలేదు వర్షం. వర్షానికి యానిమల్స్ బయటికి రావా? అండ్ మా అన్న బర్త్డే ఉందని చెప్పినాం కదా, సో అక్కడ మేము టీ తాగడానికి అని చెప్పేసి ఆగినాం. పక్కకి ఒక బేకరీ కనిపించింది. ఇంకా దీనికన్నా ముందు మనకు కేక్స్ దొరకవు శ్రీశైలంలో. సో మేము ఇక్కడనే ఒక నార్మల్ చిన్న కేక్ తీసుకున్నాం అనమాట. కేక్ కటింగ్ చేద్దామని. ఆ క్లిప్ కూడా లేదు, వర్షానికి తీయలేను. కేక్ తీసుకున్నాం ఇక్కడ. ఇది ఒకటే ప్లేస్లో దొరుకుతుందంట. ముందు దొరకదో తెలియదు, ఇక్కడే లాస్ట్ అని చెప్పేసి అన్నారు, ఎందుకంటే ముందు షాప్స్ లేవు కాబట్టి. అండ్ మా పోరలకి ఏడవైనా దాన కావాలి చూడండి. అండ్ మేము ఇక్కడ టీ తాగడానికి లాస్ట్ టైం కూడా ఈ టీ ఓషన్ దగ్గరనే ఆగినాం, ఎందుకంటే టీ బాగుంటుంది ఆడ. అండ్ వెదర్కి, ఆ టీకి, ఆ బిస్కెట్స్కి, అంటే ఈవినింగ్ టైం కదా, చాలా బాగా అనిపించింది. చూడండి మా పిల్లలు 3 నోట్ల 3 లాలీపాప్స్. టీ అయితే చాలా బాగుంటుంది. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి, టీ ట్రై చేయండి ఒకసారి, అక్కడ బాగుంటుంది. ఇంకా గేట్ లోపలికి ఎంటర్ అయ్యేసరికి మాకు లోపల చీకటి అయిపోయింది అప్పటికే.
అండ్ మెయిన్ ఫుల్ ఎక్సైటెడ్ థింగ్ ఏంటంటే మేము శ్రీశైలంకి వెళ్ళేటం పర్షాన్ బాయ్స్ కాటేజ్కి వెళ్ళినాం. వెళ్దాం అక్కడికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయినాం. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఇమ్రాన్ వాళ్ళు దాని ముందు రోజే ఉన్నారు అక్కడ. అండ్ మేము వెళ్ళిన రోజు మార్నింగే, మేము నైట్ వెళ్ళినాం, వాళ్ళు మార్నింగే వెళ్ళిపోయారంట హైదరాబాద్కి. మేము కలుద్దాం అనుకున్నాం. అదొకటి బ్యాడ్ థింగ్ జరిగింది అక్కడ. కాకపోతే పర్షాన్ బాయ్స్ కాటేజ్కి వెళ్ళినాం. మా ఇంట్లో నేను, మా బాబు, మా పాప బాగా చూస్తాం, వెయిట్ చేస్తాం అన్నమాట. ఇట్లా ఈగర్లీ వెయిట్ చేస్తాం ఇమ్రాన్ వాళ్ళ వీడియోస్ కోసం. ఇంకా దర్శనం అయిపోగానే మేము టిఫిన్ చేసి ఉమామహేశ్వరం వెళ్ళినాం అన్నమాట. ఇంకా అక్కడ దగ్గర కదా, దర్శనం అయిపోయేసరికి అక్కడ కొంచెం మేము మార్నింగే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉండే, పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ నుండి ఉమామహేశ్వరం వెళ్ళినాం. వెళ్తుంటే లొకేషన్ బాగా అనిపిస్తుంది కొండపైన. అండ్ ఇది మెయిన్ గేట్, అంటే మన స్టైల్లో కమాన్ అంటారు కదా, ఉమామహేశ్వరంకి వెళ్తుంటే ఎంట్రన్స్ కమాన్ అనమాట. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, కొండపైన కనిపిస్తుంది మనకు టెంపుల్. నేను అది కూడా క్యాప్చర్ చేసిన, చూడండి. టెంపుల్ మాత్రం చాలా బాగుండే. మాకు దర్శనం శ్రీశైలం కన్నా ఇక్కడ చాలా బాగా అయింది. ఎందుకంటే మేము ఇక్కడ అభిషేకం చేసినాము. శ్రీశైలంలో మా టికెట్స్ బుక్ చేసుకోవాలి ముందే, మేము చేసుకోలేదు. ఇక్కడ అభిషేకం చేసినాం. దర్శనం మాత్రం సూపర్ అయింది. ఇక్కడ టెంపుల్ కూడా వ్యూ చాలా బాగుంది. కాకపోతే క్రౌడ్ చాలా తక్కువ ఉంది. శ్రీశైలం నుండి నాకు తెలిసి కొంతమంది అంటే ఇంకా టైం కుదిరిన వాళ్ళే వస్తుండొచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే శ్రీశైలంలో అయితే చాలా క్రౌడ్ ఉంది, బట్ ఇక్కడ అంత క్రౌడ్ లేదు. టెంపుల్ వ్యూ కూడా బాగుంది, చూడండి ఒకసారి. మీకు అక్కడ రోడ్ కనిపిస్తుంది, ఆ కొండపైనే టెంపుల్కి వెళ్ళే రోడ్.